పొజిషన్ రావాలా, బాడీ ఇటు ఉండాలా, కెమెరా ఇలా ఉండాలన్నమాట. ఇక్కడ మనం ఇలానే రోల్ చేస్తూ ఉండాలి. బ్రో కరెక్ట్ పొజిషన్ సెట్ చేసుకో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన లెగ్ పొజిషన్, హ్యాండ్ పొజిషన్, గింబల్ పొజిషన్ సెట్ చేసుకున్న తర్వాత చూడండి ఎలా పర్ఫెక్ట్గా వాక్ అనేది బ్యాక్ షాట్ కానీ ఫ్రంట్ షాట్ కానీ ఎలా తీసుకుంటున్నారు చూడండి. ఈ మూమెంట్లో ఎలా ఉండాలంటే ఆబ్జెక్ట్కి మన గింబల్కి మూమెంట్ అనేది చాలా స్పీడ్ ఉండాలి. ఆ స్పీడ్ అనేది ఎలానో మనం చూపిస్తారు. ఈయనకి పని పడేలా ఇట్లా బ్లాగ్ ఇస్తానే ఉంటాడు. గైస్ ఫేస్ చూడండి, అలానే వల్ల సేమ్ అలానే వల్ల గింబల్ మూమెంట్స్ మనం ఎలా తీసుకోవాలనేది మీకు చూపిస్తాను. ఐఎమ్ గోయింగ్ టు ఇన్స్టిట్యూట్. ఇలా ఇన్స్టిట్యూట్కి వెళ్ళేసి, సో అవుట్డోర్ కాబట్టి మన వాళ్ళు కూడా చాలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. సో 2 బ్యాచెస్ ఉన్నాయి కాబట్టి ఒక బ్యాచ్ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. సెకండ్ బ్యాచ్ నుంచి నేను వీడియో రికార్డ్ చేసి మీకు చూపిస్తాను. మీకు అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వన్స్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళిన తర్వాత అవుట్డోర్ కాబట్టి అక్కడ మొత్తం నీట్గా పిన్ టు పిన్ అన్నిటికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే గైస్, రైడ్ వచ్చేసింది, ఇంకా స్టార్ట్ అవుతాం. ఇప్పుడే వచ్చేసాను మా డెన్కి. దాన్ని డెన్ అంటారు అనమాట మన టర్ఫ్ని. సో ఫస్ట్ బ్యాచ్ స్టార్ట్ అయిపోయింది. మనకి మొత్తం నీట్ చెప్తాను, గింబల్స్ మూమెంట్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంటిపోయింది గైస్, మన వాళ్ళు స్టార్ట్ చేశారు అప్పుడే. గైస్ దీన్ని ఎన్నిసార్లు చూసినా కానీ ఇది ఒక రా ఫీలింగ్ వస్తుంది అనమాట. పేరు కరెక్ట్గా పెట్టారు, రా స్ట్రెంత్ అని. గైస్ బ్యాక్ సైడ్ సార్ క్లాస్ చెప్తున్నాడు. అదే గిమ్మల్స్ కొన్ని మోడ్స్ ఉన్నాయి కదా, 3 మోడ్స్ ఉంటాయి కదా. సో అవి ఎలా యూస్ అవుతాయి, మనం సీ టైప్, రౌండ్ టైప్, లో టు అప్, రివీలింగ్ షాట్స్ ఎలా తీసుకోవాలనేది ప్రాపర్గా చెప్తా ఉన్నాడు వాళ్ళకి. అందరూ వింటా ఉన్నాడు క్లాస్ కూడా. సో మనకి ప్రాక్టీస్ చేసేటప్పుడు మీకు లైవ్లో చూపిస్తా. మీకు ఇప్పుడు చెప్తే క్లాస్ అర్థం కాదు కాబట్టి వాళ్ళు చేసేటప్పుడు మీకు చూపిస్తారు, మీకు క్లారిటీ వస్తుంది. గైస్ ఈ వ్లాగ్ అనేది మినీ వ్లాగ్ ఉంటుంది, ఎక్కువ సేపు ఉండదు, మీకు బోర్ కొట్టించను. ఎక్కువసేపు పెట్టినా కానీ అంత చెత్త తప్ప ఉండదు కాబట్టి మీకు ఏ కావాలో మీకు అర్థమయ్యే విధానంగానే షూట్ చేస్తాను. ఓకే గైస్, ఓకేనా? సో ఈ గ్రౌండ్లో అందరు బ్యాచ్లా డివైడ్ అయ్యేసి అందరు ప్రాక్టీస్ చేస్తున్నారు. వెదర్ కూడా చాలా బాగుంది ఈరోజు. సో మంచి ప్రాక్టీస్కి టైం బాగా దొరికింది అందరికి. మీకు కూడా ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి నేను చూపిస్తాను. పొజిషన్ రావాలా, బాడీ ఇటు ఉండాలా, కెమెరా ఇలా ఉండాలన్నమాట. ఇక్కడ మనం ఈ పొజిషన్ ఉంది కాబట్టి సింపుల్ బ్రో. ఇప్పుడు మనం కార్ వేసుకొని తిరుగుతాం కదా రౌండ్స్, మనం అసలు చూడలే. కార్ వేసుకొని తిప్పినప్పుడు సర్కిల్ ఉన్నప్పుడు మన స్టీరింగ్ అనేది స్ట్రైట్ చూస్తే ఏమవుద్ది, గుర్తాం కదా. సో మన స్టీరింగ్ అనేది ఇది తిప్పెట్టుకోవాలా. ఇలా తిప్పుకొని ఇక్కడ ఇటు తిప్పుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ మన గ్రిడ్ లైన్స్లో అప్డేట్ పెట్టుకొని ఇలా మనం ఇలానే రోల్ చేస్తూ ఉండాలి. గైస్ చూపించాను కదా, సేమ్ మనం అలానే రౌండ్ కొట్టాలన్నమాట. కరెక్ట్గా మనం పొజిషన్ మంచిగా హోల్డ్ చేసుకొని నీట్గా ఒక సపోజ్ ఆబ్జెక్ట్ మనిషి అయినా కానీ రేపు వెహికల్ అయినా కానీ మీరు ఏ షాట్ తీసుకున్నా కానీ పర్ఫెక్ట్ పొజిషన్లో ఉంటే మీకు క్లారిటీ అనేది పక్కా వస్తుంది. ఓకేనా? మీకు రౌండ్ కొట్టేటప్పుడు ఫస్ట్ రౌండ్ రాపోయినా కానీ సెకండ్ రౌండ్ మీరు పర్ఫెక్ట్ చూస్ చేసుకోవాలా. సో అందుకని మీరు ఏంటంటే తిరిగేటప్పుడు మీ పొజిషన్ పర్ఫెక్ట్గా ఉండాలా. ఇది ఒక షాట్ అనమాట. ఇప్పుడు వాకింగ్ షాట్ ఎలా తీసుకోవాలో మీకు చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ పొజిషన్ సెట్ చేసుకోవాలా. బ్రో కరెక్ట్ పొజిషన్ సెట్ చేసుకో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన లెగ్ పొజిషన్, హ్యాండ్ పొజిషన్, గింబల్ పొజిషన్ సెట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మన ఆబ్జెక్ట్ని ఎలా పర్ఫెక్ట్గా రెడ్ లైన్స్లో చూస్ చేసుకుంటున్నాం అనేది మన పాయింట్ మీద అనమాట. వన్స్ సెట్ చేసుకున్న తర్వాత మూమెంట్ అనేది స్టార్ట్ చేయాలి. బ్రో చూడండి ఎలా పర్ఫెక్ట్గా వాక్ అనేది బ్యాక్ షాట్ కానీ ఫ్రంట్ షాట్ కానీ ఎలా తీసుకుంటున్నారో చూడండి. మీకు బాడీ అనేది నింజా వాక్లో సో మీకు షేక్ లేకుండా గింబల్ షేక్ వస్తుందా, అస్సలు షేక్ అనేది లేదు. గింబల్ అనేది పర్ఫెక్ట్గా ఉంది. సో గైస్ చూసారు కదా, ఇలాగ మనం పర్ఫెక్ట్గా మన బాడీ మూమెంట్ కానీ అన్నీ మనం పర్ఫెక్ట్గా చూస్ చేసుకుంటే అనేది షేక్ లేకుండా గింబల్తో మూమెంట్ తీసుకుంటాం. మీ మైండ్లో గింబల్ పెడితే ఎలా పోయినా కానీ పర్ఫెక్ట్గా వస్తుంది అనుకునేది మీ ఒక మిత్ అనేది, అది పెట్టుకోమాకండి. అదనేది ఒక భ్రమ రావాల్సింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బాడీలో హ్యాండ్లో మూమెంట్ షేక్ కానీ పర్ఫెక్ట్గా ఉంటేనే అనేది పర్ఫెక్ట్ షాట్ అనేది వస్తుంది. ఓకేనా? మీకు నెక్స్ట్ షాట్ చూపిస్తాను, ఒక రివీలింగ్ షాట్ చూపిస్తాను. ఎలాగో డాలీ జూమ్ షాట్స్ కూడా ఎలా తీసుకుంటానని చూపిస్తాను. బ్రో బిగ్ ఫ్యాన్ బ్రో, మీ సినిమా చూసాను, చాలా బాగుంది. రామ్నగర్ బండి. నువ్వు చంద్రరాసే కదా, పవన్ కళ్యాణ్ అలానే బ్రో, సేమ్ చంద్రరాజు లాగా. గాయస్ ఫేస్ చూడండి, అలానే వల్ల సేమ్ అలానే వల్ల మనోడు తమ్ముడు. ఓకేనా? చంద్రకి పవన్ కళ్యాణ్ మనోడు పేరు, చంద్రరాజు తమ్ముడు పవన్ కళ్యాణ్. గాయస్ ఇప్పుడే డాలీ జూమ్ ఎలా చేయాలనేది చూపిస్తాను మీకు. అంటే ఒక ఆబ్జెక్ట్ స్టాచ్యూలో ఉంటుంది, అది సూపర్ ఎఫెక్ట్ ఉంటుంది కదా, అది మన గింబల్తో చాలా పర్ఫెక్ట్ చేయవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పొజిషన్ సెట్ చేసుకోండి.
ఈ మూమెంట్లో ఎలా ఉండాలంటే ఆబ్జెక్ట్కి మన గిమ్మల్కి మూమెంట్ అనేది చాలా స్పీడ్ ఉండాలి. ఆ స్పీడ్ అనేది ఎలా మన వాళ్ళు చూపిస్తారు. బ్రో గో. నువ్వేం చేస్తున్నావుగా? ఈయనకి పని పాడేలా ఇట్లా బ్లాగ్ ఇస్తానే ఉంటాడు. ఈయనకి పని పాడేలా ఇట్లా బ్లాగ్ ఇస్తానే ఉంటాడు. బాగునేవే చూడండి, నేనైతే స్కిప్ కొట్టేసి చూస్తూ ఉంటాను. ఓకే, అవుట్పుట్ చూద్దామా గైస్? ఎలా ఉంటుంది ఎఫెక్ట్ చూడండి, అర్థమైంది కదా? సో ఇలా వస్తుంది ఎఫెక్ట్ అనమాట. సో చూసారు కదా, ఆబ్జెక్ట్ అక్కడే ఉంది కానీ ఏదో ఫ్రంట్కి వచ్చినట్టు అనిపించింది కదా. సో అలా ఉంటుంది అనమాట. ఎస్. సో అందుకని డాలజీ అందుకు తీసుకువుతుంది అనమాట. సో మన క్లాస్ అనేది ఈరోజు 3 క్లాసెస్ అనేది కంప్లీటెడ్. మీకు అర్థమైంది అనుకుంటా. మీ అందరూ ఖచ్చితంగా ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.